హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చుమ్ము చేతి వంట. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బ్యాంబినో ఉప్మా చేసుకుందామండి. ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఇందులో నెయ్యి వేసుకుందామండి. ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి. ఆయిల్ కూడా పెట్టి వేసుకోవచ్చు, మీరు ఆయిల్తో కూడా వేయించుకోవచ్చు. ముందుగా బ్యాంబినో వేయించుకుందాము. నేను ఒక 1/2 kg తీసుకున్నాను బ్యాంబినో. ఇలా మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. చాలా బాగుంటుందండి, తినని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. ఇలా నెమ్మదిగా వేయించుకుంటూ ఉండాలి. కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. చూడండి, రెడ్గా మంచిగా కాలినవి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మంచిగా వేగితే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాము. ఒక 3 స్పూన్స్ ఆయిల్. ఆయిల్ హీట్ ఎక్కాలి. తర్వాత మసాలా దినుసులు వేసుకుందాము. చెక్క, లవంగ, ఇలాచి, బగారాకు, సాజీరా. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. కావాలంటే మీరు ఇంకా బీనీస్ కూడా వేసుకోవచ్చండి, కానీ నేను వేయట్లేదు. కొద్దిగా రెడ్ అవ్వాలి. ఒక 10 పచ్చిమిర్చి వేసుకుందాము. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి మీరు చేసి చూడండి ఇంట్లో. నెక్స్ట్ క్యారెట్స్. ఇవి బాగా మగ్గాలి రెడ్గా. చూడండి, సాల్ట్ వాటర్లో వేసుకున్నాను పొటాటో, ఎందుకంటే నల్లగా అయిపోతుంది. టమాటో, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. ఇది కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకుందాం, తొందరగా మగ్గిపోతాయి వెజిటేబుల్స్. చూడండి, నేను ఒక 1/2 స్పూన్ వేసాను. మళ్ళీ తర్వాత వేసుకుందాం.
ఇవన్నీ బాగా మగ్గాలి. మూత పెట్టుకుందాము. వేగిపోయాయి. ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ పసుపు వేసుకుందాం. పసుపు కొద్దిగా, ఒక 1/2 టీ స్పూన్. ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాం. నేను ఈ కప్పుతో ఈ గిన్నెతో తీసుకున్నాను కదా, ఈ గిన్నెతోటి ఒక 1.5 వాటర్ వేసుకున్నాం. 1కి 1.5. 1 కప్పు బ్యాంబినోకి 1.5 వాటర్ తీసుకుందాం. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇంకొక 1/2 స్పూన్ వేసిన కదా, ఇప్పుడు ఒక 1 స్పూన్. ఇవి మరిగించుకోవాలి వాటర్. చూడండి వాటర్ మరుగుతున్నాయి. పొటాటో కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం బ్యాంబినో వేసుకుందాం. బ్యాంబినో కూడా ఉడకాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. వాటర్ మాత్రం కరెక్ట్ వేసుకోవాలి, లేకపోతే గంజి పట్టేస్తుంది. బ్యాంబినో మంచి కుల్లా కుల్లా రావాలి. ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి మనం మూత పెట్టించుకొని ఉడికించుకుందాం. చూడండి ఎంత కుల్లా కుల్లా వస్తుందో. బ్యాంబినో ఇలా రావాలి. చూసారా? ఇదిగో సేమ్ ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుందండి. ఇప్పుడు దమ్ముకు పెట్టేద్దాం. ఇది మగ్గిపోతుంది. చూడండి అయిపోయిందండి బ్యాంబినో. ఇంతేనండి మన బ్యాంబినో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.